ఈ రోజు నేను మార్కెట్‌కెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మా స్ట్రీట్ దగ్గరలో ఒక మేల్ కాల్ఫ్‌ని చూసా. చెత్తలో పాపం ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని ఎతుక్కుంటుంది. ఇంక పిలిసిన వెంటనే మా ఇంటి వరకొచ్చింది. ఫ్రిడ్జ్‌లో ఆకుకూర ఉంటే తీసి ఇచ్చాను. కాసేపు బానే తింది. కొంచెం మాత్రమే తినేసి వెళ్ళిపోవడానికైతే రెడీ అయిపోయింది. ఎందుకో తనకు ఆ ఆకుకూర నచ్చలేదేమో అని అనుకున్నాను. బట్ ప్రాబ్లమ్ అది కాదు. చూస్తున్నారా తలని ఎలా ఊపుతుందో? నేను చాలా సార్లు ఆకుకూర వైపు పాయింట్ ఔట్ చేసి చూపించినా అస్సలు తినలేదు. ఏమో తనకి నచ్చట్లేదేమో అని ఇంక ఫైనల్‌గా నేను డిసైడ్ అయిపోయా. బట్ నా మనసు ఒప్పుకోలేదు. అందుకని కొంచెం లీవ్స్ అయితే మళ్ళీ ఫీడ్ చేసి చూస్తే తన ఆకుకూర మొత్తం తింది. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే వాటికి కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా నీడ్ ఉంది. మీరు వాటికి ప్రేమతో ఏం పెట్టినా సరే చాలా చక్కగా తింటాయి. పాపం తన మేల్ కాల్ఫ్ అవ్వడం వల్ల ఇంక బిజినెస్‌కి పనికిరాదు కదా అని స్ట్రీట్‌లో విడిచిపెట్టేశారు. తన మదర్ నుంచి కూడా దూరం అయ్యొచ్చింది. ఇలాంటి హెల్ప్‌లెస్ స్ట్రే కాల్స్ మీకు కనిపిస్తే మీకు తోచిన సహాయం మీరు చేయండి. ఎందుకంటే ఆ స్ట్రీట్‌లో చాలా క్రిటికల్ కండిషన్స్‌తో సర్వైవ్ అవుతూ ఉంటాయి. కొన్ని డేస్ బ్యాక్ నేను ఒక ఇన్సిడెంట్‌ని చూసా. ఒక కాల్ఫ్‌కి లెగ్‌కి యాక్సిడెంట్ అయ్యి తన లెగ్ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయింది. మేల్ కాల్ఫ్ అవ్వడం వల్ల తనకు అసలు ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. అది కొన్ని మంత్స్ బేబీ కూడా కాదు, కొన్ని డేస్ బేబీ. ఇక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి అందించడానికి వెటనరీ డాక్టర్స్ కూడా నంబర్ ఆఫ్ ఉండరు, ఒక్కతనే ఉంటారు. యానిమల్స్ ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ లో ఉండేటప్పుడు మనుషులు అలా చూసుకొని ఊరుకుంటారు కానీ కొంచెం కూడా హెల్ప్ చేయడానికి రారండి. మనం ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కామెంట్ చేస్తారు. అసలు ఎందుకు ఇలా చేస్తారో తెలీదు. అదే ఆ రోజు ఒక 4, 5 మెంబర్స్ అయినా సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యి ఆ కాల్ఫ్‌ని హెల్ప్ చేసుంటే తను బ్రతికేది.